ఆడపిల్లలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంటే వా కారు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని కాళ్ళ మీద కాలేసి కూర్చుని మంచిగా అన్నీ అమెరికన్ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అప్పటికి 30 వచ్చేస్తాయి. 30 వచ్చిన తర్వాత చిన్న వయసు వాడు మీకు దొరకడు. 35 వాడు దొరుకుతాడు. 35 వాడికి బట్టతలు వచ్చేసి, వాడికి బొజ్జు వచ్చేసి, వాడి ప్యాకేజీలన్నీ అయిపోయి, ఏది శాలరీ ప్యాకేజీలన్నీ అయిపోయి, వాడికి ఏదో చిన్న చిన్న ఉద్యోగాల స్టేజ్కి వచ్చే టయానికి మీరు అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ స్థాయికి తగ్గవాడు అప్పుడు మళ్ళీ దొరకడు. మళ్ళీ వెతుకునేసరికి 40. ఇంకా పిల్లల్ని కనేది ఎప్పుడు, వాళ్ళని పెద్ద చేసేది ఎప్పుడు, మీ వయసు అంతా అయిపోయేది ఎప్పుడు, అమ్మ వాళ్ళకి అప్పుడు 70 ఏళ్ళు 65 ఏళ్ళు వచ్చిన తర్వాత మనవాళ్ళని ఎప్పటికి పెంచాలి? ఇవి పరిస్థితులు. 10 లక్షలు నెలకు సంపాదిస్తున్న ఆడపిల్లలు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి ఇంకా ప్యాకేజీలు కావాలంటున్నారు. డబ్బు కాదమ్మా ప్రధానం. మంచిగా మిమ్మల్ని చూసుకుని కళ్ళల్లో పెట్టుకుని నోరారా మీరు తిన్నారా లేదా అని టైం ప్రకారం పలకరించే హస్బెండ్ని వెతుక్కోండి. అంతేగాని మీకు ఎక్కడో దూరపు కొండలు నిలుపని బాగా డబ్బున్నవాడు ఎత్తుకుంటే ఫోన్లోనే మెసేజ్లు పెడుతుంటాడు, నువ్వు తిన్నావా తినలేదా, తిని పడుకో నాకు రావడం లేట్ అవుతుంది, నేను ఈ పూట రావట్లేదు, నేను ఈ పూట బిజీ, నా కంపెనీలతోనే ఉంటా, నేను నాకు భార్య అక్కర్లా, ఇంట్లో ఏదో భార్య అంటే సమాజంలో ఉండాలి కాబట్టి నేను చేసుకున్నానే స్టేజ్కి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. ఆలోచించండి మరి పెళ్లి కూతుర్లు కూడా.